అందరికీ నమస్తే. లాస్ట్ మ్యాచ్ ఒక చిన్న గ్లిమ్స్ వేసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అంటే చేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు అది నా హానెస్ట్ ఒపీనియన్ అవుతా, టిపికల్ ఎస్ఆర్హెచ్ చేజ్ లాగా అనిపించలేదు. నేను అభిషేక్ శర్మ గ్యాప్ ఆడడం, అభిషేక్ ద్రావిడ్ అండ్ సడన్ గా ఆ గ్యాప్ షాట్స్ ఆడడం అంటే ఒక్క రిస్క్ షాట్ కొట్టకుండా నీట్ గ్యాప్ షాట్, లైక్ వావ్ ఓకే అని అనుకున్నా. ఫస్ట్ ఆర్చర్ స్పెల్ చూసినాక కొంచెం భయం వేసింది, బట్ మన వాళ్ళు దాన్ని ప్రాపర్ గా నెగోషియేట్ చేశారు. మనం చూసినాం ఈ భువనేశ్వర్ హేజల్వుడ్ డేంజరస్ స్పెల్ ని వాళ్ళు నెగోషియేట్ చేయలేకపోయినారు, కానీ ఈక్వల్ డేంజరస్ ఉండే బర్గర్ అండ్ ఆర్చర్ స్పెల్. మన వాళ్ళు దాన్ని నెగోషియేట్ చేశారు, టఫ్ బాల్స్ ని రెస్పెక్ట్ చేశారు. అఫ్ కోర్స్ హెడ్ బలైపోయింది అనుకో దానికి, కానీ టఫ్ బాల్స్ ని నీట్ గా డిఫెండ్ చేసుకొని ఈజీ బాల్ ని కొట్టడం అట్లా స్లోగా తీసుకెళ్లిపోయినారు. ఈ రోజు కూడా ఐ మీన్ ఈ ఆర్సీబీ మ్యాచ్ లో కూడా ఎందుకు అది రెఫర్ చేస్తున్నా, ఇట్స్ లో స్కోర్ కాబట్టి, సేమ్ ఓపెనింగ్ స్పెల్ టఫ్ స్పెల్ ఉండే కాబట్టి వాళ్ళు ఒకవేళ ఈ భువి హేజల్వుడ్ ని నెగోషియేట్ చేసి ఉంటే మిగతాది ఈజీ అయిపోయేదేమో. వాళ్ళు ఇది ఫేస్ చేయలేకపోయారు కాబట్టి అక్కడ కాన్సిక్వెన్సెస్ చూస్తున్నారు. సో ఎస్ఆర్ఎస్ అది బీట్ చేసింది. అండ్ మన బాహుబలి కమిన్స్ టీమ్ లో ఫిట్ అవ్వడు ఇంత మంచి ఈశాన్ క్యాప్టెన్సీ ఉంది ఇంకెందుకు అని అన్నారు. వాళ్ళందరినీ పిల్లలు మీరు ఆగండి అమ్మా, నేను అసలైన కెప్టెన్ అని ప్రూవ్ చేసిండు. ఉట్టి బౌలింగ్ లోనే కాదు, టాక్టిక్స్, ఫీల్డ్ సెట్, బౌలింగ్ చేంజెస్, ఎవ్రీథింగ్ స్పాట్ ఆన్. వి కేమ్ బ్యాక్ వెరీ హాట్. నవ్ ఇప్పుడు డిఫరెంట్ లెవెల్ ఎంఐతో మ్యాచ్. ఎంఐ ఫామ్ లో లేదనొచ్చు, ఎంఐ ఇప్పుడు కొంచెం సినారియో బాగాలేదనొచ్చు, బట్ ఎంఐ ఇస్ ఎంఐ. వీ కెనాట్ రూల్ దెమ్ అవుట్. అండ్ వాంకెడేలో కాబట్టి వీ కెనాట్ రూల్ దెమ్ అవుట్. సో లాస్ట్ మ్యాచ్ గురించి జస్ట్ రఫ్ గా వేసుకుంటే, అయ్యో షిట్, కృష్ణ గోపాల్ కేజీ సబ్ టైటిల్స్. Yeah, I got it. థ్యాంక్ యూ అమ్మయ్య. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ గాడ్. సో లాస్ట్ మ్యాచ్ గురించి టెల్ మీ వన్ పాజిటివ్ టేక్ అవే, స్టార్టింగ్ విత్ రాజా. Yeah, one positive is Pat Cummins' captaincy and all-round performance of the team. Negative, there is a still concern with the headmaster ఇంకా ఫైర్ అవ్వాలి, అదొకటే నెగిటివ్ తప్ప ఇంకేమీ నాకు అనిపించలేదు. ఓకే బచ్చు. పాజిటివ్ వచ్చేసి నార్మల్ గా మనం ఫస్ట్ పవర్ ప్లే లో ఫస్ట్ ఓవర్ లో వికెట్ పడంగానే టపటప పడతాయేమో అనుకున్నా, బట్ మన వాళ్ళు గ్యాప్స్ ఫైన్ చేసుకుంటూ మెల్లగా ఆడుకుంటూ ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకొని స్ట్రాంగ్ మంచి పార్ట్నర్షిప్ పెట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈజీ చేసేసారు మ్యాచ్. అండ్ నెగిటివ్స్ వచ్చేసి ఫీల్డింగ్ కన్సర్న్స్ అంతే. నాకు హెడ్ తో కూడా ప్రాబ్లం లేదు, హెడ్ ఏదో ఒక మ్యాచ్ తగులుకుంటాడు, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నాకు ఫీల్డింగ్ ఒకటే. కేజీ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్. Positive is last 5 overs we conceded only 44 runs. That's the biggest positive. And another is that Ishan Malinga, the underrated bowler, in his 19 over he only conceded 5 runs. That's also positive. And negative, I will say obviously Aniket Verma of fielding and Aniket Verma. That's it. So I like Krishna Gopal's angle, no one talks about it. We talk about batting and stuff, but in last 5 overs we considered only 45 odd runs. 44. Which is a very huge sign, very good sign. Chalo, moving on to Rohit. నెగటివ్స్ షాకిబ్ హుసేన్ దొరికిపోయిండు. First positive చెప్పరా, నెగటివ్ పెసిమిస్ట్ ఫెలో. పాజిటివ్ మన ఆల్రెడీ చెప్పిన గేమ్ చేంజర్, మ్యాచ్ విన్నర్ అని నితీష్ కుమార్ రెడ్డి. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, 1 wicket, ఇంకా 6s కొట్టిండు, ఫీల్డింగ్ బాగా చేసిండు. నెగిటివ్ చెప్పిన షాకిబ్ హుసేన్ దొరికిపోయిండు, వేరే వాళ్ళు కవర్ చేసేదాన్ని. ఇట్స్ ఓకే, నాకు అది పెద్ద నెగిటివ్. ఇట్స్ ఓకే, ఏదో బౌలర్ ఏదో ఒక రోజు దొరుకుతాడు, కానీ వైభవ్ వికెట్ దొరికింది మనకి, అది చాలు. అండ్ అవర్ న్యూ జాయినీ హరిత్. హాయ్. హాయ్ ఎవ్రీవన్. వన్ పాజిటివ్, వన్ నెగిటివ్ ప్లీజ్. పాజిటివ్ వచ్చేసి బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే ఇషాన్ కిషన్. అంటే చాలా కూల్ గా, కామ్ గా, నీట్ గా, కంపోజ్ గా ఫినిష్, అంటే ఇన్నింగ్స్ బిల్డ్ చేసిండు, పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిండు. అభిషేక్ అయినా కొంచెం అటు ఇటు స్ట్రగుల్ అయినా ఇషాన్ కిషన్ స్ట్రగుల్ అవ్వలేదు కొంచెం కూడా. అండ్ అనదర్ బిగ్గెస్ట్ పాజిటివ్ మన డెత్ బౌలింగ్. 5 overs 40 runs అంటే బిగ్ 26 లో చాలా
పాజిటివ్ అది. నెగిటివ్ సేమ్ మన కేజీ చెప్పినట్టు ఆ ఫీల్డింగ్ చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఆ క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు ఫ్లాపీగా సూర్యవంశి క్యాచ్ పట్టుకుని ఉంటే 220 కూడా వెళ్ళిపోయేది. 150 ప్యాక్ అయిపోయేటోళ్ళు వాళ్ళు. Yes. Another thing is that one point I have that that day Enkar was not brought in power play. He was brought after 11th over, so he could have brought in power play also. Thing At would least have been for 1 hour. different. Maybe not. See, Vaibhav was smashing at that level. We needed only like full-time bowlers. Maybe. I mean, we never know. So Pat didn't want to take that risk. I'm okay with that. I think it's a cautious decision by management and Pat Cummins. The field లోకి వెళ్ళాక మేనేజ్మెంట్ ఏముండదు. ఇట్స్ ఆల్ ప్యాట్ కమిన్స్. మేబీ yes వచ్చిండుంటాయి కదా. కరెక్ట్. సో ఎస్, నా పాజిటివ్ వచ్చేసి బిగ్గెస్ట్ పాజిటివ్ ఇస్ మైండ్ సెట్. we didn't take any risk. Slowగా స్మూత్ గా we respected good balls, we punished hard balls. That's the mindset is my biggest positive. And negative, apart from fielding, nothing much. We are on the roll now. Heads form is not my concern. See, I told you many times, చాలా సార్లు చెప్పిన, there are few players who are beyond form. They are class. సో హెడ్ కూడా క్లాస్. సో ఏదో ఒక రోజు he'll come hard, he'll go hard. సో అది ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కి వెళ్ళిపోదాం. ముంబై ఇండియన్స్, హెడ్స్ ఫేవరెట్ గేమ్, ఐ గెస్ ట్రావిస్ హెడ్స్ ఫేవరెట్ గేమ్. యా. సో we never know, Mumbai Indians can be a real threat any day I say. వాళ్ళు బాటమ్ ఆఫ్ ది టేబుల్ ఉన్న, if they play 7 games and they lose 7, I still feel that MI is a threat any day. సో అది. సో ఎంఐలో స్పెసిఫిక్ గా వాట్ డూ యూ ఫీల్ ఇస్ అ మేజర్ థ్రెట్ ఫర్ అస్? ఎనీవన్ మేజర్ కన్సర్నింగ్ థ్రెట్? నేను చెప్పాలా? యా ప్లీజ్ గో ఆన్. జస్ట్ ఇట్లా హ్యాండ్ లేప్ అంతే తెలుస్తుంది. అంతే. బిగ్గెస్ట్ థ్రెట్ బుమ్రాని మనం ఆపుకుంటామా కొడతామా అనేది నాకు ఇప్పటికీ కన్ఫ్యూజనే. ఆర్చర్ ఎలా అయితే ట్రావెస్ హెడ్ వికెట్ తీసాడో, బుమ్రా కూడా అదే ట్రై చేస్తాడు. అవే బాల్ బ్యాట్ కి అవే వెళ్ళాలి, ఎడ్జ్ అవ్వాలి, స్లిప్ కి వెళ్ళాలి, కీపర్ కి వెళ్ళాలి అని. ఫైర్ ఇనఫ్. అండ్ ఇంకో బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే సూర్యకుమార్ గారు. అదేందో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో మంచిగా ఆడుతాడు. యా, సూర్యకుమార్ ఇది ఆల్సో లైక్ యునో ఎట్లా అంటే ఆడతలేడు చూయింగ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నాను. వి నెవర్ నో. ఒకసారి సడన్ గా మంచి ఫామ్ లోకి వచ్చిందంటే సింగిల్ గా గేమ్ తీసుకెళ్లిపోతాడు. అది మనం జస్ట్ పవర్ ప్లే ఒక్కటి వికెట్స్ ఇవ్వకుండా ఆడగలిగితే మ్యాచ్ మనది అని నేను చెప్పగలను. Perfect. KG, you have anything? Who can be the major threat? Any stats? Major threat. You have major threat. I am seeing Will Jacks coming against us, and if you remember the World Cup in Wankhede also, Will Jacks is very dangerous, and he took the wicket of Abhishek Sharma also. And and we have 3 lefty also in top 3. And another important interesting stat I have, Henrik Klassen struggles against Will Jacks. In 8 balls he scored only 1 runs. And he's being dismissed only 1 times. So that's the biggest threat I am seeing. Strike rate is below 30. Interesting. Very interesting, man. Wow. Guys, any info on Rohit Sharma? Is he coming? What's it? Mostly he's coming. And one more thing, Sadhner is injured. Keshav Maharaj is కేశవ్ మహారాజ్ ని సైన్ చేసుకున్నారు రీప్లేస్మెంట్ గా. సైన్ చేసుకున్నారు కానీ ఆడిపిస్తారా అనేది. మేజర్ స్పిన్నర్ అపార్ట్ ఫ్రమ్ కేశవ్? Allah Gazanfar. He will be the major threat. They will attack him against our 3 left-handers in the power play. Yeah, mostly. I think who will be the pacers? Bumrah and Bolt. Ashwini Kumar also. Ashwini Kumar main danger. And they will get back Shardul Thakur. Okay, Shardul is always a threat against SRH, man. నేను అడిగితే వాళ్ళ బ్యాటింగ్ లో కూడా తిలక్ వర్మన్ కూడా అవుట్ చేస్తే సగం బ్యాటింగ్ ఆర్డర్ లో మాక్సిమం రన్స్ కొట్టింది ఆయన. అక్కడ వికెట్ తీసుకుంటే మనకు చాలా ప్లేస్ అవుతుంది.
నీకు అర్థం కావట్లేదు బచ్చు. ఎంఐ ఒక ప్లేయర్ మీద డిపెండ్ అయ్యే టీం కాదు. దాంట్లో ఒక్కొక్కడు ఒక్కో మ్యాచ్ విన్నర్. నీకు సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు నిలబడ్డాడంటే ఆడు తీసుకెళ్ళిపోతుంది. ఎవరైనా సరే, సూర్యకుమార్ అనే కాదు. వాళ్ళు ఏ రోజు కంబ్యాక్ ఇస్తారన్నది నా చెప్పలేదు. భయం ఏంటంటే ఇంత ఎలివేషన్ ఇస్తున్నాను కాదు వాళ్ళకి. ఈ ట్రోల్స్ ఇవన్నీ వీళ్ళందరికి ఆన్సర్ చేయాలని చెప్పి మన మీద ఎక్కడ విశ్వరూపం చూపిస్తారో అని, అంతే. ఐ నో ఎస్ఆర్హెచ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ రైట్ నౌ, కానీ ఆ హోమ్ సపోర్ట్, ఆ వాంటెడ్ వైబ్, అది ఎనీ మోర్ ఏం పర్లేదు. ఇషాన్ కిషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, నాట్ అ బిగ్ డీల్. నాకు ఇషాన్ కిషన్ మీద డౌట్, నీకు అర్థం కావట్లే. ఫస్ట్ ఎంపైర్ డెసిషన్ ఇచ్చేంత వరకు నిలబడితే చాలు. ఎగ్జాక్ట్లీ. అది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, డూ యూ సీ ఎనీ చేంజెస్ ఇన్ ప్లేయింగ్ 11? ఎనీవన్? హర్ష్ దుబే ఇన్ ప్లేస్ ఆఫ్ ఇంగే. హర్ష్ దుబే షుడ్ ప్లే. ఫస్ట్ ఓవర్ హర్ష్ దుబేకి ఇవ్వచ్చు. హర్ష్ దుబే ఆడాలి ఇంగే ప్లేస్ లో. మాక్సిమం అదొక్కటే ఉంటది అనుకుంటున్నా చేంజ్. Okay, KJ, you see any changes or Raja? I will go with same team. Same team. Instead of getting someone new, I think it's better to go with the same team to continue the winning streak. Kind of same అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా స్పిన్ ఉన్నా కానీ we didn't use spin much. 2 overs వేయించినాం and we covered 2 overs with Nitish, I guess. Nitish Reddy. సో ఈ మ్యాచ్ లో కూడా స్పిన్ ఎక్కువ వర్క్ అవుతుంది. వాంకడే అంత స్పిన్ టర్నింగ్ ట్రాక్ ఏం కాదు, కొంచెం మంచి. అది మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేదు, ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి. అది కరెక్టే. సో మనకైతే బెల్టర్ పిచ్ అయితే ఇవ్వరన్నా, ఫర్ షూర్. బెల్టర్ లాంటి పిచ్ అయితే మనకి ఇవ్వరు. వాళ్ళు రిస్క్ లో పెట్టుకునే సచ్చినా ఇవ్వరు మనకి. ఖచ్చితంగా మన వీక్నెస్ కే టార్గెట్ చేసి ఆ బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చి మనం టెస్ట్ చేస్తారు ఫర్ షూర్. మనకి వీక్నెస్ టార్గెట్ చేయడం, మనకేం వీక్నెస్ లేదు కదా బచ్చు. అంటే ఎక్కడన్నా బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చి చేద్దాం అనేది అదొక్కటే మేబీ స్పిన్ చూస్తున్నా. అటాక్ చేద్దాం అనుకోండి, స్పిన్ అటాక్ చేస్తారేమో అని అంటున్నాడు. అవును, మనం స్పిన్ అటాక్ చేస్తాం కదా, అది చెప్పలేదా? అదే కదా, మన సైడ్ లేదా ఏంటి? మన దగ్గర మంది లేదా ఏది? అది కదిరప్ప, అందరు కప్తులు లేవా, మనుషులు లేరా? మంచులు లేదా? కానీ మనం వాంకడేలో కేజీ, యూ హ్యావ్ ఎనీ స్టాట్స్? వాట్స్ అవర్ రికార్డ్ ఇన్ వాంకడే? I guess SRH has very bad record in Wankhede. I read somewhere that in 10 matches they won just 2 games in Wankhede. అన్నా, మనం లాస్ట్ గెలిచింది 2022లో విలియమ్సన్ ఉన్నప్పుడు మనం గెలిచినాం వాంకడేలో. కేన్ విలియమ్సన్ 2022 చేసింది బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేయలేదు. చేసింగ్ లేదు మనం ఎక్కువ. ఓన్లీ వన్ టైం చేసినా మరి మనీష్ పాండే సూపర్ ఓవర్ 6 కొడతాడు. అది కూడా సూపర్ ఓవర్ పోతుంది. అది ఓడిపోయిన మ్యాచ్ అది కూడా. సరిపోయింది. నేను అదే అంటున్నా కదా, ఏమంటారు, మీరు ఎన్ని చెప్పినా గానీ వి కాంట్ రైట్ ఎంఐ ఆఫ్, అంతే. ఇవన్నీ తీసుకెళ్లి ప్యాట్ కమిన్స్ చెప్తే సైలెన్సర్ మోడ్ ఇట్లా ఆన్ చేసుకుని కొంచెం ఈ రుద్దడం గెలిచినాక రుద్దుదాం కొంచెం, ప్లీజ్. చెప్పాలి వాడికి, చెప్తే ప్లాన్ నాకు అర్థమైంది, కానీ బట్ స్టిల్ లాస్ట్ కెప్టెన్ 2 ఏళ్ళుగా ఓడిపోయినా కూడా అది 24 లో అది. సో నేను చెప్తున్నా, ఇట్స్ గోయింగ్ టు బి క్రూషియల్ మ్యాచ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ us, దట్ ఈస్ ఫర్ షూర్. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. యా, అది. సో అండ్ వన్ మోర్ థింగ్, హూ కెన్ బి లైక్ టర్నింగ్ పాయింట్, అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఎవరు అవబోతున్నారు ఎస్ఆర్హెచ్ లో? యూ హ్యావ్ ఎనీ నేమ్స్ సే, అండ్ హూ కెన్ బి క్రూషియల్? ఒక శివాంగ్ కుమార్ ఓకే, ఇంకో కొడుతుంది. శివాంగ్ కుమార్ అంటే ఎందుకు? హూ కెన్ బి, అంటే ఎవరికి మ్యాచ్అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి?
అంటే నేను ఏమనుకుంటా, తిలక్ వర్మకు కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇప్పుడు స్పిన్నర్స్ రాగానే లైక్ కిందికి కొట్టి స్వీప్ ఆడదామని చూస్తారు. అక్కడ ఏమన్నా వికెట్స్ తీసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈజ్ ఎ చైనా మ్యాన్ బౌలర్. సో ఫేర్ ఫేర్ ప్లమ్ ఇనఫ్. కీపర్ అయ్యే ఛాన్స్, ప్లమ్ అయ్యే ఛాన్స్. ఎంత 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 చూసినా, ఎంత వీడియో అనాలిసిస్ చేసినా కూడా బాల్ ఆడితే గానీ మనం చెప్పలేం. సో ఈ మైట్ పిక్ సూర్యకుమార్ యాదవ్ అనుకుంటున్నా. అక్కడ కొంచెం బ్యాటింగ్ లో ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని అనుకుంటున్నాను. సరే, లాస్ట్ టైం సేమ్ పాయింట్ డిస్కస్ చేసినాం వీడియోలో, అండ్ ఇప్పుడు కూడా ఐ హ్యావ్ సేమ్ కన్సర్న్, సేమ్ పాయింట్. అభిషేక్ శర్మ ఉన్నాడని చెప్పి రవి బిష్ణోయ్ తీసుకురాలేదు. కేజీ ఐ మెంట్ టు సే దట్ అభిషేక్ శర్మ है बोल के they didn't bring in Ravi Bishnoi. Yeah. Because they have the stat is like ये matchup ठीक नहीं है, matchup ये matchup checker में did we stop believing in our team, like either batsman or bowler? What do you think? What are your views? Like, do you think matchup is higher than, see, because matchup बोल के they didn't even bowl Kuldeep, who was a crucial wicket taker. They Yeah. didn't even bowl Ravi Akshar Patel Bishnoi. against Henrik Lassen. Bishnoi. In Delhi match also, Akshar Patel didn't came against Henrik Lassen. Yeah, see, like, any day, SRH छोड़ दो, Delhi छोड़ दो, any day I believe Akshar Patel is a quality spinner. Like, no, we don't have matchup बोल के, are we not trusting the players? Like what's happening with these matchups? What is your opinion? I think both is important. Matchup is also important because depending upon the stats also, players some players like different player impact players are getting chance. For example, I can give example like Shubman Gill, that GT match. He has a very bad record against Ashwini Kumar. No one expected that Ashwini Kumar will make debut this year. So Ashwini Kumar came and dismissed him. So I guess that equally matchup is very important. Okay, anyone have any different views about these matchups? Harith. అంటే మ్యాచ్అప్స్ అనేది ఎఫెక్టివే, కానీ ప్రాబ్లం ఏంటంటే సపోజ్ ఎస్ఆర్ఎస్ లో ముగ్గురు బ్యాట్స్మెన్ ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్. మీరు ప్లేయింగ్ లెవెల్లోనే ఒక ఆఫ్ స్పిన్నర్ పెట్టుకోండి, స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ లాంటి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దేర్ ఇస్ నో ఎనీ స్పెషలైజ్డ్ ఆఫ్ స్పిన్నర్ ఇన్ దర్ టీమ్. పార్ట్ టైం బౌలర్స్కి ఇస్తున్నారు. నితీష్ రాణా ఆ షార్ట్ సిఎస్కేలో, అక్కడ వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు రన్స్ ఇచ్చేస్తున్నారు. మ్యాచ్అప్స్ అనేది కరెక్ట్ గా చేయాలి, అది అవ్వట్లేదు. మెయిన్ ప్రాబ్లం పార్ట్ టైం తో ఇప్పిస్తే 1 hour ఎఫెక్టివ్ ఉంటుందేమో, కానీ వాళ్ళతో 3 hours కోట 2 hours చేద్దామంటే అది గాన్ కేసు. Interesting. Bachu, you have anything to say against these matchups? ఈ మ్యాచ్అప్ కంటే నన్ను అడిగితే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వెళ్ళడం ఈజ్ బెటర్ అన్న. ఇప్పుడు మ్యాచ్అప్ అని పెట్టుకుంటే ఇప్పుడు ఎంతసేపు అని ఆపుతావు ఒక బౌలర్ ని? నీ దగ్గర ఉన్న మెయిన్ బౌలర్ ని స్ట్రైక్ బౌలర్ నేర్పించుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్ నీ దగ్గర ఉన్నాడు కదా అని ఇక ఏపీయకుండా ఉంటే ఇంకా ఇన్నింగ్స్ అయిపోతుంది. అప్పుడు వేయించుకొని ఏం లాభం? ఇప్పుడు నిన్న ఎల్ఎస్జి మ్యాచ్ లో కూడా అదే అయింది. లాస్ట్ ఓవర్ కి తీసుకొచ్చి లాస్ట్ ఓవర్ లో వేయించుకున్నాడు. ఫైనల్ ఓవర్ లో స్పిన్నర్ నేర్పిస్తే ఏమైంది? 5 6 కొట్టిండు. సో అట్లయితుంది. మన 2016 ఫైనల్ తీసుకుంటే కూడా విపుల్ శర్మ ఎబ్డే విలర్స్ వికెట్ తీస్తాడు. విపుల్ శర్మ అనేది కరెక్ట్ మ్యాచ్అప్. అది ఆయన బౌలింగ్ లెఫ్ట్ ఆర్మ్, ఆయన ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాని మీద ఉంది కదా. సో ఆయన పార్ట్ టైం బౌలర్ కాదు. ఎప్పుడైతే పార్ట్ టైం యూజ్ చేస్తున్నామో అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎనీవన్ అగైన్స్ దిస్ మ్యాచ్అప్స్ అనేవి ముంబైతో అయితే వర్క్ చేయవు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా చెప్తారు, వీ హ్యావ్ అన్ యాప్, మేము దాంట్లో అన్ని చూసుకుంటాం, ప్లేయర్ టు ప్లేయర్ మ్యాచ్అప్, 11 to 11 మ్యాచ్అప్, మేము అన్ని చూసుకుని ప్రిపేర్ అయ్యి దిగుతాము అని చెప్పి. సో మనము వాళ్ళని ట్యాకిల్ చేయాలి. వాళ్ళు దే విల్ గివ్ ప్రిపేర్డ్ ఫర్ ప్రఫుల్ అండ్ షాకిబ్. మనం హర్ష్ దుబే దింపాలి టు ట్యాకిల్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. హర్ష్ దుబే ఈజ్ హర్ష్ దుబే, కానీ ప్యాట్ కమిన్స్ హ్యాస్ అదర్ ప్లాన్స్. చెప్పలేం, హీ విల్ గో విత్ 4 pacers all in. But bringing Harsh Dubey will be the one edge between two teams. So yes, now personal opinion with respect to this matchup, I know as KG said, they should be effective, they should be in mind, kani that shouldn't control the momentum of the game.
ठीक है, लास्ट मैच में देखो 10 ओवर हो गए, 12 ओवर हो गए, 11-12 ओवर हो गए, and there is no Ravi Bishnoi. Only with respect to fact that like Abhishek Sharma has good matchup, no we will not bring him. Ravi Bishnoi is quality spinner, yaar. You are prime spinner. Use him. అన్న Yeah. ఇంకొకటి చెప్పాలా, క్లాసన్ కి నితీష్ కుమార్ రెడ్డికి జడేజాని కూడా చూస్ చేయలేదు. I think Riyan Parag. I just want to say he forgot that Jaddu is a premium Yes. spinner. Like in last match also when happened in Hyderabad, I think Jaddu didn't even bowl. This time he bowled 1 over, I guess. 1 over. నో One. అసలు మన హైదరాబాద్ మ్యాచ్ లో అసలు బౌలింగ్ వేయలేదు జడేజా. ఇప్పుడు మొన్న 1 over వేసిండు, హైదరాబాద్ లో అసలు bowling వేయలేదు అంటున్నా. అవునవును అంతే. In 2 matches he bowled. Donovan Pereira bowled 1 over. Yeah, see, thankfully he got a. Jadeja Even also Ravi bowled. Bishnoi, Ravi Bishnoi came in as impact player and he bowled only 1 over for us. Match. That affects the player. See, that affects the integrity of the player. To my opinion, ఎందుకంటే it's a gut feeling of the captain. It's not about the management or the stats or matchups. It's a gut feeling of the captain. Captain, he should back the player and he should go for runs, no issue. But you stick to your bowling basics. You have to back him. See, any And day. Riyan Parag proved expensive with having 8 bowlers in his team, but he defended that 228 runs. Yes, that's what I'm saying. Any day I will go according to the situation than matchups. I will trust my bowlers. It will damage the trust here. It will damage their confidence. See, Kuldeep Yadav is like world's one of the finest spinners right now, and you cannot bowl him because you don't have a matchup. Come on, yeah, come on. This has to be changed. Bishnoi. Maybe that is the reason SRH is slight ahead compared to other teams. I mean, no one notices this, no one acknowledges this, but I feel this is one of the reason. Maybe if they would have bought Kuldeep Yadav much earlier, maybe, I know he went 2 overs 30 runs, I guess. Maybe third over he could have got a wicket because he's a quality spinner. He has ability to get a wicket. No, I have matchup. I'll bring some random Nitish Rana who didn't even bowl full spell in IPL. Come on, this has to change. I strongly feel this. We'll see. నాకు ఇంకొక పాయింట్ ఉందన్న, అంటే మనం కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో కూడా హర్ష్ దూబేని ఎంత చూసినా ఎప్పటికి చూసినా రాడు, ఎంతసేపు వేయించట్లేదు. అప్పుడు మన దగ్గర రన్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఓవర్ లేపించినాము, నడిచిపోయింది, ఓకే దట్స్ ఫైన్. బట్ అన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉండవు మ్యాచెస్ లో, ఒక్కొక్కసారి వేపియాల్సి వస్తుంది. కరెక్ట్. సో అది కూడా మనం చూసుకోవాలి. మనం కూడా అట్లాంటి తప్పులు చేస్తున్నామేమో అనిపించింది, బట్ ఇట్స్ ఓకే ఫైన్. అన్ని సిచ్యువేషన్స్ లో అట్లా వర్కౌట్ అవ్వదు. రియల్లీ బ్యాక్ ఆఫ్ అంతేగాని If we are really back of matchups, మన ఎల్ఎస్జీ మీద 9.4 అవర్స్ లోనే 167 కొట్టాం. అదే ఎల్ఎస్జీ మీద మనం మ్యాచ్ ఓడిపోయాం. అది పర్ఫెక్ట్, వెరీ వెరీ వెల్ సెడ్ యాక్చువల్లీ. చలో, ఈ మ్యాచ్అప్ డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఐ హావ్ సీరియస్ కన్సర్న్ అబౌట్ దిస్. చలో, ఇంకా ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫైనల్ రౌండ్ యూ ఆల్ నో, నాకు 2 బోల్డ్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి. 2 బోల్డ్ ప్రిడిక్షన్స్ ఇచ్చి అండ్ మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి, అదొక ప్లేయర్ మీద బెట్ వేయాలి. అదెవరు? స్టార్టింగ్ విత్ బచ్చు. ఫస్ట్ బోల్డ్ ప్రిడిక్షన్ వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ ట్రావిస్ హెడ్ క్విక్ ఫైర్ సంథింగ్ అరౌండ్ 80 కొడతాడు అనుకుంటున్నా. దట్స్ ఫర్ షూర్, రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాట్ కమిన్స్ టు టేక్ 4 wicket haul. And my 100 rupees bet will be on Ishan Kishan. My best is yet to come అని అన్నాడు. అది ధైర్యంతో అన్నాడు. సీరియస్లీ, అది ఎంఐ మ్యాచ్ ముందే అన్నాడంటే ఏదో పెద్ద పథకం వేసిండు అనుకోవాలి. ఓకే, సర్లే, నేను తర్వాత మాట్లాడుకుందాం. రోహిత్. ఎస్, ఫస్ట్ బోల్ ప్రిడిక్షన్, క్లాసన్ విల్ హిట్ 3-4 sixes అగేన్స్ట్ బుమ్రా. బుమ్రా కూడా ఓకే అనుకుంటాడు. హార్దిక్ పాండ్యా విల్ హ్యావ్ నైట్ మేర్ ఆఫ్ షాకిబ్ హుస్సేన్. ఓ సూపర్. టార్గెట్ చేద్దాం అనుకుని అవుట్ అవుతాడు అండ్ యాంగ్రీ అయ్యి కొంచెం యూనో. అండ్ మై 100 rupees విల్ బి ఆన్
ఇషాన్ మలింగా. నైస్ నైస్ నైస్. హరీష్ చెప్పు. First ball prediction, we're gonna see 2 clean bowls in power play. ఓకే, మనయా వాళ్ళే? Of course, వాళ్ళవే. అది అండ్ నాకేమనిపిస్తుంది అంటే సింపుల్ గా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని వాళ్ళని ఒక 160 170కి ఆపేసి సింపుల్ గా నీట్ గా చేసేసి అంతే. 100 రూపీస్. 100% బెట్ ఆన్ నితీష్ కుమార్ రెడ్డి. వావ్ సూపర్. కేజీ బోలో జీ. My 100 rupees bet will be on Pat Cummins, the captain. Second one is first ball prediction. Travis Head to score first 50 of this season. Second is Pat Cummins to take Surya Kumar Yadav wicket. దిస్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ ప్రిసైజ్. బచ్చు చెప్పినావా? ఎస్ ఎస్. ఓకే, అయితే రాజా ఒక్కడున్నాడు. రాజా My first ball prediction is Travis Head century. అది దిస్ ఇస్ బోల్డ్. నీ సాక్ష్యం చదువుదా? సెకండ్ Second ball prediction is NKR 4 wicket haul. 4 wicket haul. ఇది అబ్సల్యూట్ బోల్డ్ ప్రిడిక్షన్ ఇది. In 2 hours. ఊఫ్ మ్యాన్. In 2 hours. నితీష్ కుమార్ ఆండర్సన్. నితీష్ కుమార్ ఓవర్టర్న్. 100 rupees bet on అభిషేక్ శర్మ. ఇదంతే అభిషేక్ శర్మ సడన్ అదేంది అదంతే అంటావా? అంటే ఓపెనింగ్ పేరే నీకు వికెట్లెస్ కి వెళ్ళొచ్చు మేబీ మ్యాచ్ రేపు. సూపర్ సూపర్ సూపర్. రోహిత్ నువ్వున్నావా? అయిపోయిందా? అయిపోయింది. అందరూ అయిపోయింది. నేనేనా ఇంకా? కేజీ కూడా అయిపోయిండు. నేనే. సో మై బోల్డ్ ప్రొడిక్షన్స్, పవర్ ప్లే విల్ స్కోర్ 85+ విత్ లాస్ ఆఫ్ 1 wicket. 126 కొడితే నీకేం ప్రాబ్లం? అదే నాకు అస్సలు ప్రాబ్లం లేదు, సుకూన్ గా ఫీల్ అయిపోతా. కానీ ఎందుకు 86+, 126 కూడా 86+ కదా. సో అట్లా ఒకటి. అండ్ సెకండ్ బోల్డ్ ప్రిడిక్షన్ ఈస్ సకీబ్ హుసేన్ 2 wickets and under economy of 8. And 7. my player to watch out for is ట్రావిస్ హెడ్. ఎందుకో లా ఆఫ్ యావరేజెస్ అభిషేక్ శర్మ మీద ఈసారి దెబ్బ పడుతుంది అనిపిస్తుంది. దాన్ని కవర్ చేయడానికి మన హెడ్ మాస్టర్ ఉన్నాడు. అంతే, అది ఇంకేం లేదు. చెప్పాలంటే కష్టంగా ఉంది, కానీ 2 పాయింట్లు గెలిచాక మాట్లాడుకుందాం. అది ఇప్పుడు ఎంఐ ఎట్లా అంటే ఒక డైనోసార్ అనమాట, గాయమైన డైనోసార్. దాన్ని గాయమైన దాన్ని వూండ్ రాసి నువ్వు నేను సమ ఉజ్జీలు అయినాక కొట్లాడదాం అనొద్దు, గాయమైందని వేసేయాలి అంతే. ఛాన్స్ యూజ్ వేసేయాలి, అంతేగాని నువ్వు రికవర్ అయినాక రా నిన్ను లేపుతాము అని అనొద్దు. లెట్ ఇట్, గాయమైంది, లెట్ ఇట్ గో అంతే. 2 points మన టార్గెట్. చెప్తున్నా, మ్యాచ్ గెలిచాక మాట్లాడుకుందాం. అది ఈ స్ట్రీక్ కంటిన్యూ ఇట్లనే అవ్వాలి. నాకైతే చిన్నవి తప్ప మేజర్ కన్సర్న్స్ ఏవి కనిపించట్లేదు. అండ్ ద టీమ్ లుక్స్ సో స్కేరీ యాజ్ ఆఫ్ నో. ఒకరు కాకపోతే ఒకరు. నేను మొన్ననే మళ్ళీ ఐ థింక్ అభిషేక్ శర్మ నితీష్ చెప్పిండు, ప్యాట్ కమిన్స్ అసలు హ్యాపీగా లేడు, మనం అగ్రెసివ్ ఆడట్లేము అని చెప్పి. అరే నువ్వు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అనుకున్నా. అది ఆడెవడో సింహ టెంప్లెట్ వేసిండు ప్యాట్ కమిన్స్ when he came to know that no one hit 250, I mean SRH 250 కొట్టలేదు అని చెప్పి. సో అట్లనే అనుకుందాము. సో అవన్నీ వద్దు, 250 300 వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈవెన్ 150 is also fine, but the end of the day we need 2 points. That's what matters for us. అది ఇప్పటివరకు వీడియో కొంచెం సోది అనిపించిండొచ్చు మ్యాచ్అప్స్ మీద అవన్నీ మీద. లైక్ ఎస్, ఇప్పటివరకు మీరు చూస్తున్నట్టయితే మ్యాచ్అప్స్ గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. అండ్ లెట్ us know your opinion.
వీ విల్ హ్యావ్ ఎ గుడ్ డిబేట్ అబౌట్ దిస్. నాకు సైక్ అవుతుంది అనమాట ఈ మ్యాచ్అప్స్ అని చెప్పి ప్లేయర్స్ ని నమ్మకపోవడం. ఐ రియలీ ఫీల్ అప్సెట్, ఐ రియలీ ఫీల్ సాడ్. సో అది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 2 పాయింట్లు గెలిచాక మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రాజా, కేజీ, బచ్చు, హరిత్ అండ్ రోహిత్ ఫర్ జాయినింగ్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.